నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. నేను నరేష్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. కవిత అసలు పార్టీలోకి పోయేది లేదు, కేసీఆర్ పిలిచిన నేను పోను, ఒక కూతురుగా పోతా కానీ పార్టీ పరంగా నేను పోను అంటుంది. మేలో పార్టీ ప్రకటిస్తా అంటుంది. ఏం చెప్తారు సార్? కవిత ముందే డిసైడ్ చేసుకుంది, ఇక పార్టీ పెట్టాలని డిసైడ్ చేసుకుంది కాబట్టి ఇక ఆ విధంగానే అడుగులు ఉండే అవకాశం ఉంటుంది. తను కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మొదట్లో పార్టీని విమర్శించడం జరిగింది, కుటుంబ సభ్యులకు సంబంధించి కేటీఆర్ని విమర్శించడం జరిగింది. కేటీఆర్ తర్వాత కొంత సంతోష్ను విమర్శించడం జరిగింది. దాని తర్వాత హరీష్ను బాగా టార్గెట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా చూస్తే కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక ఎవరిని వదిలే ఉద్దేశం కవితకు లేదు. కొంత ఏంటంటే తండ్రి విషయంలో కొంత సాఫ్ట్గా ఉందనే ఒక అభిప్రాయం గతంలో కలిగినప్పటికీ ఇప్పుడు తండ్రి విషయంలో కూడా సాఫ్ట్గా లేదనేది మనకు కనిపిస్తుంది. తండ్రి అయినా, అన్నైనా, బావైనా, సోదరుడైనా అందరినీ ఒక ఘాటన కట్టి ఇక పార్టీకి భవిష్యత్తు లేదని చెప్తుంది. తను చెప్తున్నదంటే అసలు బీఆర్ఎస్కు పార్టీకి భవిష్యత్తు లేదు, నా పార్టీనే ఆల్టర్నేటివ్, నేనే సీఎం అవుతా అని కూడా ఒక అడుగు ముందు చేసి చెప్తుంది. మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేనే సీఎం అయితే అప్పుడు మీ అందరికీ అంతు చూస్తాననే లెవెల్లో బెదిరింపు వల్ల అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ తను చెప్తున్నదంటే నేను పార్టీలో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, నన్ను అరెస్ట్ చేసిన సందర్భంలో నాకు ఎవరు కూడా సహకరించలేదు అనేది ఇటీవల ఒక ఇంటర్వ్యూకి ఇచ్చిన సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. నా మీద ఒక పత్రికలో నేను ఇక్కడ నా మీద కేసు నమోదైంది అని చెప్పిన సందర్భంలో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నేను కలిశాను, నువ్వు చేశావా అని నన్ను అడిగాడు. నేను చేయలేదు అని చెప్పాను. చెప్తే నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పు, ధైర్యంగా ఉండని చెప్పాడు. అందుకు నేను మీరు చెప్పండి నాన్న అంటే నేను కాదు నువ్వే చెప్పు అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా గురించి చెప్పలేదు అని చెప్పి కవిత చెప్తుంది. కానీ ఒకానొక సందర్భంలో కేసీఆర్ చెప్పినట్టు అయితే నాకు గుర్తుంది, నేను బలంగా ఉన్నాను, కేజ్రీవాల్ బలంగా ఉన్నాడు కాబట్టి మోడీ మమ్మల్ని తట్టుకోలేక మా ఇద్దరిని టార్గెట్ చేశారు, అందుకే నా కూతుర్ని అరెస్ట్ చేసి నా కూతురు మీద కేసు నమోదు చేశాడని చెప్పి ఏదో ఒక సందర్భంలో కేసీఆర్ చెప్పినట్టున్నాడు. కానీ కేసీఆర్ నుంచి మనం చూస్తాం ఏదేమన్నా అయితే బయటకు వచ్చి చాలా ఘాటుగా మాట్లాడతారు తెలంగాణ స్లాంగ్లో. చాలాసార్లు ఏదైనా ఎన్నికల్లో ఓడిపోయినా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బై ఎలక్షన్స్లో ఓడిపోయినా, జిహెచ్ఎంసీలో ఓడిపోయినా బయటకు వచ్చి బాగా పౌరుషంగా మాట్లాడిన పౌరుషం మోడీ పైన మాట్లాడలే కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్. అంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు అనుకోవచ్చు, తర్వాత కూడా ఎప్పుడు మాట్లాడలేదు. మళ్ళీ ప్రాబ్లం ఏమైందంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కవితను అరెస్ట్ చేయలేదు, రైట్, అధికారం కోల్పోయాక కవితను అరెస్ట్ చేయడం. ఆ విమర్శ బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య జరిగింది. ఏ విమర్శ? కాంగ్రెస్ విమర్శించడం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి కవితను అరెస్ట్ చేయట్లేదు అనే ఒక సీన్ అయితే క్రియేట్ చేయడం. ఆ సీన్ వల్ల ఏమైందంటే బీజేపీకి ఓటు వేయాల్సిన ఓటర్ కూడా కాంగ్రెస్కి టర్న్ అవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ మీద విపరీతమైన కోపం ఉన్న ఓటరు నీకు ఆల్టర్నేట్గా అప్పటి వరకు బీజేపీని కొన్ని చోట్ల ఆల్టర్నేట్గా చూసిన ఓటరు ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనుకున్నప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే ఇది వచ్చినప్పుడు బీజేపీ ఓటర్లు కూడా నీకు కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది. ఎప్పుడైతే కేసీఆర్ దిగిపోవడం జరిగిందో, దిగిపోయిన తర్వాత కవితను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటే కవితను అరెస్ట్ చేయనప్పుడు బీజేపీ ఓడిపోయింది, కవితను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీకి ఎంపీ సీట్లు 8 రావడం జరిగింది, పెరగడం జరిగింది అనేది ఒకటి ఉంది. ఆ ఓట్లింగ్ అన్ని ట్రాన్స్ఫర్ అయింది, కాంగ్రెస్కి 8 వస్తే బీజేపీకి 8 వచ్చాయని చెప్పి. అయితే కేసీఆర్ మోడీ విషయంలో ఎంత అంటే ఇద్దరు ఒకటే అని చెప్పినప్పటికీ మోడీని చాలా సందర్భంలో పట్టించుకొని పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే మోడీ హైదరాబాద్కి వస్తే ప్రోటోకాల్ పాటించకపోవడం, రిసీవ్ చేసుకోకపోవడం, మోడీని ఘాటుగా విమర్శించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. మోడీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్న సందర్భం మొదట్లో ఉన్న తర్వాత లేదు. మొదట్లో ఉంది. మొదటి 5 సంవత్సరాలు మంచి రిలేషన్స్ ఉండే, మోడీ వస్తే రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం, మోడీని పొగడడం, ఇట్లాంటివన్నీ కవితనే స్వయంగా చెప్పడం జరిగింది. మొదటి టర్మ్లో ఆయన ఎంపీ నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో మోడీ ఆహ్వానిస్తే నేను వెళ్ళి మంత్రివర్గంలో చేరుతానని కూడా ఆమె కవిత చెప్పడం జరిగింది. ఏ విధంగా చెప్తుంది అంటే కేసీఆర్ అనుమతి లేకుండా చెప్తుందా? అంటే మోడీతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలని చెప్పి పార్టీలో ఉంది, కాకపోతే వాళ్ళకి అవసరం పడలేదు. మొదటిసారైనా రెండోసారైనా వాళ్ళకి అవసరం పడలేదు. ఎందుకంటే మొదటిసారి సొంతంగానే వాళ్ళకి 282 సీట్లు రావడం జరిగింది, వాళ్ళ మిత్రపక్షాలు కొంతమంది కలిస్తే 350 సీట్లు రావడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినా వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు మొదటి టర్మ్లో. రెండోసారి మరింత పెరగడం జరిగింది.
303 సీట్లకు పెరగడంతో ఇక అసలు ఎవరి అవసరం లేకుండా పోయింది. కానీ ఈసారి ఏమైనా సీట్లు వచ్చినట్టయితే కనీసం వాళ్ళకి ఏమైనా, ఎందుకంటే ఈసారి ఏ సీట్లైనా వాళ్ళకి ఇంపార్టెంట్, ఇక్కడ వాళ్ళు 240 దగ్గరనే ఆగిపోవడం వల్ల ఈసారి వాళ్ళకి 0 సీట్లు రావడం. కాబట్టి ఖచ్చితంగా కూడా కవిత రాజకీయ గోల్ని పెట్టుకోవడం అనేది సక్సెస్ అయిద్దా లేకపోతే ఫెయిల్ అయిద్దా సెకండరీ, కానీ ఆ నష్టం ఎవరికి జరుగుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎవరికి జరుగుతుంది సార్ నష్టం? ఆ నష్టం పార్టీ పెట్టి సక్సెస్ అవుతే, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నష్టం జరిగేది మాత్రం బీఆర్ఎస్కి ఖచ్చితంగా. ఎందుకంటే నీ పార్టీ ఎక్కడి నుంచి ఓట్లు చీలుస్తుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లని చీలుస్తుంది. కవిత వెనుకల రేవంత్ రెడ్డి ఉండంటారా? చాలా మంది అంటారు, నిజమేనా? ఇవి ఎప్పుడు కూడా వార్తలు వస్తుంటాయి. గతంలో చిరంజీవి పార్టీ పెట్టిన సందర్భంలో కూడా చిరంజీవిని పార్టీ పెట్టించింది రాజశేఖర్ రెడ్డి అనేది ఒక విమర్శ ఉంది. దానికి కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత చంద్రబాబు నాయుడుకు పాజిటివ్ కాకుండా ఉండాలంటే నెగిటివ్ ఓటింగ్ చీలిపోవాలంటే రాజశేఖర్ రెడ్డి వద్దనుకున్న వాళ్ళు చిరంజీవికి మన చంద్రబాబు నాయుడుకి కాకుండా ఒక ఓటు అటు పడాలి, లేదంటే 2 ఓట్లు అటు పడితే ఇటు ఒక ఓటు పడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. అప్పుడు ఏమైందంటే 35 to 40% ప్రభుత్వానికి పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వచ్చినా 60% వ్యతిరేకంగా వచ్చినా అది ఉన్న ముగ్గురు మధ్యలో చీలిపోయింది అనుకో, తలా 20% వస్తుంది. ఆ వేరియేషన్ కనిపిస్తుంది. చిరంజీవిని పార్టీ పెట్టించడానికి కారణం కూడా రాజశేఖర్ రెడ్డి అనే ఒక విమర్శో లేకపోతే అది నిజమైన అభిప్రాయం తెలియదు, ఆ విమర్శ. దాని ద్వారా 18% ఓట్లని చిరంజీవి సాధించగలిగాడు, 18 సీట్లను కూడా సాధించగలిగాడు. అది మనకి ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎఫెక్ట్ కనిపించకపోయినప్పటికీ, కేవలం 2 సీట్లు సాధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆ ఎఫెక్ట్ కనిపించింది. చిరంజీవి సాధించిన ఓట్ల చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఇక్కడ కేవలం ఎంత, రాజశేఖర రెడ్డి 2సారి సీఎం అయినప్పుడు కేవలం 45 సీట్లే రావడం జరిగింది. 151 సీట్లకు 45 సీట్లు రావడం అంటే దాదాపు టీడీపీ గెలిచింది. మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో 155 సీట్లు కావాల్సి ఉండే కదా, అధికారానికి కావాల్సిన సీట్లు 152కి 45 సీట్లు తెలంగాణలో గెలిస్తే దాదాపు 107-8 సీట్ల దాకా అక్కడ, అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు మనం ఒకసారి డిస్కస్ చేసినప్పుడు తెలంగాణలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా రాలేదు అన్నదానికి అది ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్ వచ్చిన సీట్ల ఆధారంగానే రాజశేఖర రెడ్డి 2సారి సీఎం కాగలిగారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ ఎఫెక్ట్ కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఓట్లు చీలకపోయి ఉంటే తెలంగాణలోగా ఖచ్చితంగా కూడా చిరంజీవి ఎఫెక్ట్ లేకపోయి ఉంటే చంద్రబాబు నాయుడు ప్లస్ అయ్యేది. చంద్రబాబు ప్లస్ అయితే ఆడ ఒక 50 సీట్లు చంద్రబాబు నాయుడుకి అదనంగా వచ్చుంటే అక్కడ మారిపోయేది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ విమర్శ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఆ విమర్శ ఉంది. కవితను పార్టీ పెట్టడానికి సహాయ సహకారాలు అందిస్తుండడానికి మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన తర్వాత ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని చైర్మన్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఒకసారి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మండలికి వెళ్ళే అవకాశం లేదు. కానీ మండలికి వెళ్ళిన తర్వాత ఆమెకు అరగంట సేపు మాట్లాడే అవకాశం కల్పించడం జరిగింది. అది కూడా పెద్ద విమర్శలకు దారిచేయడం జరిగింది. ఆమె ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మీద మాట్లాడిందంత ఏం మాట్లాడింది? కేసీఆర్ని విమర్శించడం, బీఆర్ఎస్ని విమర్శించడం, ఇది అంటే సొంతంగా తనకు ఏం బాధలు ఉన్నాయో ఆ బాధలు చెప్పుకోవడానికి ఏడవడం ఇవన్నీ వినియోగించడం. అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి సహాయం ఇవ్వడం అనే. చైర్మన్ ఏం చేస్తాడు? ప్రభుత్వం ఏం చెప్తే అదే వింటాడు. ప్రభుత్వం కూడా కవితను అంటేనే మాట్లాడనిచ్చి ఉంటాడు అనేది ఒక విమర్శ ఉంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు కొట్టుకొని ఇలా మనకు లాభం జరుగుద్ది అని చెప్పి కొంత ఏమంటారు ఉప్పేసే ప్రయత్నం అయితే జరుగుతుంటుంది. డైరెక్టా ఇండైరెక్టా అనే దానికంటే జరగని అంటే కాగల కార్యం గంధర్వులే తీస్తారు అన్నట్టు వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళు ఉంటే మన జోలికి రావడం అనేది కూడా పార్టీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. భవిష్యత్తులో కవితకు అంటే కొన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంటుంది అంటారా? కాంగ్రెస్ అనే కాదు, ఇట్లాంటి సొంత పార్టీ పెట్టుకున్న వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఆ సీట్ల సర్దుబాటుని బట్టి వాళ్ళకు ఒక 5 సీట్లు 10 సీట్లు వస్తే అప్పుడు ఎవరే అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్కి అవసరమా లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్కి అవసరమా లేదంటే బీజేపీకి అవసరం? మన రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. అప్పుడు బీఆర్ఎస్కు 40 సీట్లు వచ్చి ఒక 15 సీట్లు వచ్చినాయి అనుకో, కేసీఆర్ పిలుస్తారు, నీకే ఉప ముఖ్యమంత్రి ఇస్తా, నీకే సీఎం ఇస్తారా, మరి వేరే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్ళాను అంటే మేమంతా ఒకటే అని చెప్పి ఫోటోలు దిగి అందరికీ పోజులు ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా అప్పటికి బీఆర్ఎస్ మరింత వీక్ అయిందనుకో కాంగ్రెస్ పార్టీ పిలిచే అవకాశం ఉంటుంది. లేదు బీజేపీకి సీట్లు వచ్చినాక బీజేపీ అంటే ఆ సమయానికి అనుకూలంగా ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది. కానీ ఈమె ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఎంతవరకు బీఆర్ఎస్ని చీల్చడం ద్వారా తాను దెబ్బతిని బీఆర్ఎస్ని దెబ్బతీస్తుందా
దాని ద్వారా ఈమె లబ్ధి పొందుతుందా, ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ మళ్ళీ లబ్ధి పొందుతా అనేది మనం ఎన్నికల వరకు వేచి చూడాల్సింది. రైట్ సార్, ధన్యవాదాలు.